అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పేదలకు జగన్ సర్కార్ మరో శుభవార్త. ఈ నెల 27 నుంచి ఉచితంగా. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయాలని భూ పరిపాలనా శాఖను ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు వీఆర్ఓలు సంబంధిత సచివాలయాల్లో ప్రత్యక్షంగా విధుల్లో ఉండేలా చూడాలన్నారు. బయోమెట్రిక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ జరపాలని, సర్వే, ప్లాట్ నెంబర్లు, పేర్లు, ఇతర వివరాల నమోదులో తప్పులు దొరలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిధులను మంజూరు కాగానే పంపిస్తామని, ముఖ్యమంత్రి సందేశంతో ముద్రించే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నాణ్యత ఉండేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ నేడో రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద ప్రభుత్వం రాష్ట్రంలో 31,19,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మించింది. ఇళ్ల పట్టాలు పొందిన 10 ఏళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీళ్లు అందించనుంది. పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయనుంది ప్రభుత్వం. ఈ పట్టాలు 5 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీల్గా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పేదలు ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తుంది. 10 ఏళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తరఫున వీఆర్ఓ పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వ పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నెంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి అవగానే అర్హులకు కన్వేయన్స్ డీళ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. వీఆర్ఓలను సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.